యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో క్రూజ్ కలనరీ అకాడమీ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తుందని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్జీ అన్నారు. సంస్థ 10 ఏళ్ల ప్రస్థానం సందర్భంగా అక్కయ్యపాలెం నరసింహానగర్ క్యాంపస్ లో ఏర్పాటు చేసిన మీట్ డైన్ అండ్ అన్వైండ్ లంచెస్ ఫుడ్ ఫెస్టివల్ ను ఆయన సందర్శించారు. విద్యార్థులు తయారు చేసిన అంతర్జాతీయ ప్రాంతీయ వంటకాలను పరిశీలించి వారి సృజనాత్మకతను అభినందించారు. హోటల్ మేనేజ్మెంట్ కోర్సులకు గ్లోబల్ స్థాయిలో అద్భుతమైన డిమాండ్ ఉందని, ఇలాంటి ఈవెంట్స్ వల్ల విద్యార్థుల్లో లీడర్షిప్, టీం వర్క్ నైపుణ్యాలు పెరుగుతాయని సిపి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిసిఏలో బీహెచ్ఎం, బీబీఏ చదువుతున్న విద్యార్థులందరికీ అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశాలు లభించడంపై సిపి హర్షం వ్యక్తం చేశారు. వీరంతా ఇంటర్న్షిప్ కోసం మారిషియస్ వెళ్తుండడం పట్ల విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం సంస్థ ఎంటీ టెక్కీ ప్రభాకర్, మేనేజింగ్ పార్ట్నర్ అబీబా రూహి, ప్రిన్సిపల్ లోకేశ్వరి మాట్లాడుతూ ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి బీహెచ్ఎం, బీబీఏ, డీహెచ్ఎం, డీసీసీఎం అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ శ్రీనివాస్, సోషల్ మీడియా నెట్వర్క్ ఇన్ఛార్జ్ నేహా ప్రభ, హెడ్ చెఫ్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. వాళ్లకు విశాఖపట్నం నగరంలో హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్, క్రూజ్ మేనేజ్మెంట్లో ఉన్న మంచి ప్రాస్పెక్ట్ గురించి చెప్పడం జరిగింది. మన అందరికీ తెలుసు, విశాఖపట్నం నగరం సిటీ ఆఫ్ డెస్టినీ. మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీ రంగంలో కొత్త ఇండస్ట్రీస్ కూడా గూగుల్ డేటా సెంటర్ నుండి మొదలుపెట్టి అన్నీ వస్తున్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఇండస్ట్రీస్ రాబోతుంది. ఆ ఇండస్ట్రీలో పనిచేస్తున్న సిబ్బంది కోసం, తర్వాత ఆ ఇండస్ట్రీ ఈవెంట్స్ కోసం ఇక్కడ మంచి హోటల్స్ అవసరం. కాబట్టి కొత్త హోటల్స్ కూడా ఇక్కడ కట్టడం జరుగుతుంది. మేఫేర్ హోటల్ కానీ, ఓబెరాయ్ హోటల్ కానీ, ఇంకా చాలా 5 స్టార్ హోటల్స్ మొదలైంది కట్టడం. సో ఈ హోటల్స్కి మంచి హోటల్ మేనేజ్మెంట్లో ట్రైనింగ్ ఉన్న మంచి ఎంప్లాయీస్ అవసరం. అది కాకుండా వైజాగ్ బయట హోటల్స్ కూడా, ఇండియా బయట హోటల్స్లో కూడా మంచి ఎంప్లాయీస్ అవసరం. వాళ్ళు మంచి ఇన్స్టిట్యూట్ నుండి హాస్పిటల్ మేనేజ్మెంట్లో, క్రూజ్ మేనేజ్మెంట్లో ట్రైనింగ్ తీసుకొని గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి బయటికి వచ్చిన తర్వాత వాళ్ళకు మంచి క్యారియర్ ఉంటుంది. సో ఈ ఇన్స్టిట్యూట్లో కూడా మేము ఇంతకుముందు కూడా వచ్చాము. ఆ రోజు కూడా డిఫరెంట్ ఐటమ్స్ టెస్ట్ చేశాము. ఏషియన్ ఫుడ్ ఫెస్టివల్. ఈరోజు కూడా అనుకోండి హడాభడా కబాబ్ మేము చాలాసార్లు టెస్ట్ చేసాము, కానీ వాళ్ళు స్పెషల్ రెసిపీతో తయారు చేశారండి. అది తింటే అది మౌత్లో మెల్ట్ అయిపోతుంది. అదే మాదిరిగా మేము కస్టర్డ్ చాలా చోట్ల తిన్నాము. ఇక్కడ కస్టర్డ్ విత్ డేట్స్, అది టేస్ట్ వేరే విధంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఆ విధంగా ఇన్నోవేషన్స్ చేసి వాళ్ళు ఫ్యూషన్ ఫుడ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. చాలా బాగుంది. సో ఇప్పుడే తెలిసింది ఈ సీనియర్స్ వాళ్ళందరికీ మారిషియస్లో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఆఫర్ వచ్చింది. వాళ్ళు ఆగస్ట్ నెల మారిషియస్కి వెళ్తున్నారండి ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి. సో నేను కూడా ఒకటి సజెస్ట్ చేశాము, ఒక గ్రూప్ తయారు చేస్తే ఆ సీనియర్స్ జూనియర్స్కి గైడ్ చేస్తారు, మెంటరింగ్ చేస్తారు. సో దట్ ప్రతి బ్యాచ్ పాస్ అవుట్ అయిన తర్వాత వాళ్లకు మంచి పోస్టింగ్, మంచి ప్లేస్మెంట్స్ ఉండాలి, అది ఎన్ష్యూర్ చేయాలి. సో ఈ మంచి ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న మేనేజ్మెంట్కి నా అభినందనలు, శుభాకాంక్షలు. ఈ ఇన్స్టిట్యూట్లో చదువుతున్న స్టూడెంట్స్కి శుభాకాంక్షలు. అండ్
ఇప్పుడు డిగ్రీలో సీనియర్ స్టూడెంట్స్ వాళ్ళు ఇంటర్న్షిప్ కోసం 30 మంది మాడిసస్ వెళ్తున్నారండి. వాళ్ళందరికీ మా తరపున శుభాకాంక్షలు. ఇలాగే ఈ క్రూజ్ అండ్ culinary అకాడమీ స్టూడెంట్స్ మన వైజాగ్లో, మన రాష్ట్రంలో, మన దేశంలో అండ్ విదేశాల్లో మంచి ప్లేస్మెంట్స్ తీసుకొని మంచి సర్వీస్ అందజేసి మన ఊరికి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ ఈ చక్కటి ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేసిన మేనేజ్మెంట్కి అండ్ ఈ చాలా టేస్టీ ఫుడ్ తయారు చేసిన ఈ 30 మంది సీనియర్ స్టూడెంట్స్కి మా తరపున హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. నా పేరు ప్రభాకర్ టేకి, క్రూజ్ culinary అకాడమీకి డైరెక్టర్గా నిర్వహిస్తున్నాను. గత 10 సంవత్సరాలుగా ఈ అకాడమీని ఒక ఆంధ్రప్రదేశ్లో యూనిక్ హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించిన culinary అకాడమీగా మేము తీర్చిదిద్దాము. ఇంతవరకును మా దగ్గర చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థి కూడాను ఆన్ అండ్ యావరేజ్ వాళ్ళ భవిష్యత్తు 3వ సంవత్సరం డిగ్రీ కంప్లీట్ అయ్యే లోపు 1,20,000 రూపాయల హైయెస్ట్ ప్యాకేజీతో